Ya Allah, Ya Allah, Ya Allah, Ya Allah, Ya Allah, Ya औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मल्ला नबी अबादा अम्मा बाद फ़ाऊज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। నేను ముందుగా రుజుమార్గం ప్రేక్షక మహాశయులకు ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి మరి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. నేను మీ ముందు ప్రసంగించబోతున్న ప్రసంగం సృష్టికర్త సందేశం సర్వమానవాళి కోసం. అల్హమ్దులిల్లా, మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకై ఏ ఆదేశం ఇస్తున్నాడు అనే విషయాలు తెలుసుకొని జీవితాన్ని ముందుకు సాగించుదాం. చిట్ట చివరి దైవ గ్రంథం పవిత్ర ఖురాన్ అందు సమస్త మానవులు ఏ విధంగా జీవించాలి అనేటటువంటి విషయాలు తెలియపరచడం జరిగింది. కొద్దిపాటి పరిచయం ఖురాన్ గ్రంథాన్ని గురించి తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్ షరీఫ్ నేటికి 1436 సంవత్సరాల క్రితం మక్కా నగరమందు హీరా గుహలో చిట్ట చివరి దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించడం జరిగింది. అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరమందు హీరా గుహలో ఉన్నప్పుడు ఈ ఖురాన్ గ్రంథం అవతరణ ప్రారంభమైంది. అప్పుడు వారి వయస్సు 40 సంవత్సరాలు. అవతరణ అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి దైవ గ్రంథాలు మాదిరిగా ఈ దైవ గ్రంథం ఒకేసారి అవతరించటం అనేది జరగలేదు. క్రమక్రమేణా అవసరానుకూలంగా అవతరించటం జరిగింది. మక్కా నగరమందు 13 సంవత్సరాలు, తర్వాత మదీనా నగరమందు 10 సంవత్సరాలు, మొత్తము 23 సంవత్సరాలు కాలక్రమంలో క్రమేణా అవసరానుకూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరించడం జరిగింది. ఈ అవతరణ సరళి కూడా మక్కా నగరమందు 86 అధ్యాయాలు, మరి మదీనా నగరమందు 28 అధ్యాయాలు, మొత్తము 114 అధ్యాయాలు గల ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ఈ విధంగా మక్కా మరి మదీనా నగరాలందు అవతరించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ గ్రంథాన్ని అవతరించిన తర్వాత ఈ గ్రంథాన్ని నేనే అవతరింపజేశాను, దీనిని నేనే రక్షించుకుంటాను అని వాగ్దానం కూడా చేయటం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసినటువంటి వాగ్దానం 15వ అధ్యాయం 9వ వాక్యమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియపరచడం జరిగింది. ఇన్నా నహను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. మరి దీని అర్థము, మేమే ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు దీనిని నేనే రక్షించుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి చిట్ట చివరి దైవ ప్రవక్త వరకు 1,24,000 మంది ఇంచుమించు ప్రవక్తలను పంపించడం జరిగింది. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం చిట్ట చివరి దైవ ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాం ద్వారా అవతరింపజేయటం జరిగింది. మరి ఈ ఖురాన్ గ్రంథంలో మొత్తం 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6,236 వాక్యాలు, 86,430 పదాలు, 3,33,760 అక్షరాలు గల ఈ గ్రంథమును ఈ రోజున మనము పరిశీలిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం ఇచ్చినటువంటి ఈ పవిత్ర ఖురాన్ గ్రంథమును ఏ రకంగా భద్రపరిచాడు అనేటటువంటి విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. మరి పవిత్ర ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ ఫలకంపై అవతరింపజేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనిని కంఠస్థం చేయటం జరిగింది. దాని తర్వాత వారి ప్రియ సహచరులు దీనిని కంఠోపాఠం చేయటం జరిగింది. అదే సరళిలో ఈరోజు 7-8 సంవత్సరాల బాలబాలికలు మొదలుకొని పెద్ద వయసులో ఉన్నటువంటి వారు కూడా దీనిని పూర్తిగా కంఠస్థం చేసినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నట్లుగా మనం గ్రహించగలుగుతాము. మరి ఈ విధంగా కంఠస్థం చేసినటువంటి గ్రంథం చిట్ట చివరి దైవ గ్రంథం అయినటువంటి పవిత్ర ఖురాన్ గ్రంథమే కానీ మిగతా ఏ ఇతర గ్రంథాలు కూడా ఈ విధంగా కంఠస్థం చేసినట్లుగా మనకు ఆధారాలు లేవు. కంఠస్థం కూడా ఎలా ఉంటుంది అని అంటే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఒత్తు పొల్లుల తప్పులు లేకుండా పూర్తిగా కంఠోపాఠం చేసి ఉన్నటువంటి వారిని మనం గ్రహించగలుగుతాము. కంఠోపాఠము చేయటమే కాదు, మరి ప్రతిరోజు దీనిని పారాయణం కూడా చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఈ పవిత్ర ఖురాన్ గ్రంథమును ఎవరైతే కంఠస్థం చేశారో దానిని ప్రతిరోజు చదవకుండా మానివేస్తారో దానిని నిరాకరించినటువంటి వారవుతారు అని హదీసు యందు చెప్పబడి ఉన్నారు. కాబట్టి ఎవరైతే దీనిని కంఠోపాఠం చేశారో అటువంటి వారు తప్పనిసరిగా దీనిని ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారు. పారాయణం చేయటమే కాదు, పారాయణం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు కూడా దీనిని వింటూ ఉంటారు. మరి ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పవిత్ర ఖురాన్ గ్రంథమును నేనే అవతరింపజేశాను, నేనే రక్షించుకుంటాను అనేటటువంటి వాగ్దానము ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క వాగ్దానాన్ని ప్రజల యొక్క హృదయ ఫలకాలపై ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని భద్రపరచడం జరిగింది. 2వ అధ్యాయం 185వ వాక్యమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్ నెల. ఇది మానవులందరికీ మార్గదర్శకం, రుజుమార్గం చూపే, సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైనటువంటి ఉపదేశాలు దీని యందు ఉన్నాయి. మరి ఈ గ్రంథం సత్య అసత్యాలను వేరుపరిచి ఇది సత్యం, ఇది అసత్యం
ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే మానవుడికి ఈ గ్రంథం ఎటువంటిదంటే, ఈనాడు ప్రజలు ఒక సెల్ కొంటే దానికి ఒక బుక్లెట్ ఉంటుంది. అది లేనిది మరి ఈ సెల్ని, ట్యాప్ని ఆపరేటింగ్ చేయలేరు. ఇష్టం వచ్చినట్టుగా డబ్బు నాది, సొమ్ము నాది అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అవి ఆగమైపోతాయి. ఇప్పటి వరకు ఖురాన్ అవతరణ విషయము చెప్పుకుంటూ ఉన్నాము. రంజాన్ నెలలో పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిందని, మానవులందరికీ అది మార్గదర్శకమని, అందులో సత్య అసత్యాలు వేరుపరిచి చూయించేటటువంటి ఆదేశాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. మానవుడు ఒక సెల్లు తీసుకుంటే, ఒక ట్యాబ్ తీసుకుంటే ఒక బుక్లెట్ పొందుతారు. దాన్ని చూసి వాటిని ఆపరేట్ చేస్తారు. అవి చూడకుండా సెల్లు నాది, డబ్బు నాది, నా ఇష్టము అని ప్రవర్తిస్తే అవి దేనికి పనికి రాకుండా ఆగమైపోతుంది. అలాగనే మానవుని జీవితానికి ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం ఒక బుక్లెట్ లాంటిది. దానిని చూసి మానవుడు ఎలా జీవించాలి అనేటటువంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. అందుకే సృష్టికర్త సందేశం సర్వమానవాళికి అనేటటువంటి అంశంలో మనకు సందేశం అయినటువంటి ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని గురించి కొద్దిపాటి పరిచయం చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ రంజాన్ నెలలో అవతరించినటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని ఏ రకంగా మానవులు హృదయ ఫలకాలపై జాగ్రత్త చేసుకున్నారో మనం విని ఉన్నాము. ఏ నెలలో అయితే ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరించటం జరిగిందో ఆ నెలలో 30 రోజులు ఉపవాసాలు ఉండి రేత్రి వేళలో తరావీ నమాజ్ చదువుతారు. ఈ తరావీ నమాజ్ చదివించేటటువంటి వారు ఈ పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠోపాఠం చేసినటువంటి వారు హాఫీజ్గా మదర్సా స్కూళ్ళల్లో పట్టాని పొంది వచ్చినటువంటి వారు మసీదుల్లో 30 రోజులు 30 కాండాలు ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేయడం జరుగుతుంది. ఈ పారాయణ సందర్భంలో ప్రతి ముస్లిం మసీదుకు చేరి 30 రోజులు 30 కాండాలు విని అందులో సత్య అసత్యాల విషయాలు తెలుసుకొని తమ జీవితాన్ని సరిదిద్దుకొని జీవితయానం సాగిస్తూ ఉంటారు. ఇది ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం ఆ నెలలో రంజాన్ నెలలో అవతరించినందుకు కాను రంజాన్ నెలలో 30 రోజులు 30 కాండాలు ప్రతి ముస్లిం దాన్ని వినటం జరుగుతుంది. ముస్లిం ఈ ఖురాన్ గ్రంథాన్ని కంఠోపాఠం చేసి ఉన్నారు అని విన్నాము. మరి ఇప్పటి వరకే చేసి ఉన్నారు, ఇక చెయ్యరా అనంటే కాదు సుమా. ప్రళయం నాటి వరకు కూడా ఈ ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసేటటువంటి వారు, కంఠోపాఠం చేసేటటువంటి వారు ప్రళయం నాటి వరకు కూడా ఉంటారు. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినటువంటి ఈ గ్రంథాన్ని నేనే అవతరింపజేశాను, దీనిని నేనే రక్షించుకుంటాను అనేటటువంటి వాగ్దానం ప్రళయం నాటి వరకు కూడా ప్రజల మనోఫలకాలపై జాగ్రత్త చేసి ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిని రక్షించుకుంటాను అనేటటువంటి వాగ్దానము చేసి ఉన్నాడు. ఈ ఖురాను గ్రంథం సృష్టికర్త సందేశం సర్వమానవాళికి అని అంటే సృష్టికర్త ఆదేశాలు సందేశాలు మనం తెలుసుకోవాలి అని అంటే సృష్టికర్త పంపించినటువంటి
ఈ ఖురాన్ గ్రంథం మనకు ఏమని ఆదేశిస్తుంది, ఏమని సందేశం ఇస్తుంది అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటే మనం మన జీవితాలు ఏ రకంగా సరిదిద్దుకోవచ్చు, ఏ రకంగా జీవితయానం సాగించవచ్చు అనే విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథంలో 19వ అధ్యాయం సూరాయే మరియం వరుస క్రమంలో 19వ అధ్యాయమైనటువంటి ఈ మరియం సూరా నుండి మనం అల్లాహ్ యొక్క ఆదేశాలని అల్లాహ్ యొక్క సందేశాలని తెలుసుకునేటటువంటి కృషి చేద్దాం. ఈ అధ్యాయంలో ఏకదైవారాధనుడు నొక్కి చెప్పడం జరిగింది. అంతేకాదు అల్లాహకు ఎవరు భాగస్వాములు లేరు అని ధృవీకరిస్తుంది. ఆయనకు కుమారులు ఎవరూ లేరు అని నొక్కి చెబుతుంది. ఈ అధ్యాయంలో మరణాంతరం మళ్ళీ లేపబడటం ఖాయం అని ఈ అధ్యాయంలో ధృవీకరించడం జరిగింది. పరలోకంలో శిక్ష లేక బహుమానాలు తప్పనిసరి అని నొక్కి వక్కాణించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా పురుష ప్రమేయం లేకుండా కుమారుడికి జన్మనివ్వటం జరిగింది. అంత శక్తిశాలి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పండు ముసలితనంలో భార్య గొడ్రాలు అయినప్పటికీ కూడా సంతానం ఇవ్వటం జరిగింది. అంత శక్తిశాలి ఆ కరుణామయుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే దీనివల్ల ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని నమ్ముకున్నారో వారు ప్రాధేయపడి తనను వేడుకుంటే ఏమైనా ఇవ్వగల శక్తి గలవాడిని అని ధృవపరుచుకున్నాడు. ఈ అధ్యాయంలో తన శక్తి సామర్థ్యాలేమిటో తెలియపరుచుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతేకాకుండా ఈ అధ్యాయంలో ఇంకో ప్రత్యేకత ఉన్నది. సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను నేనే అని ధృవీకరించుకుంటూ ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని సృష్టి ప్రక్రియలో వింత వింత సృష్టి విషయాలు తెలియజేశాడు ఈ అధ్యాయం ముందు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ అధ్యాయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఏ విషయాలు తెలియపరిచాడో, ఏ ఏ విషయాల గురించి ఆదేశించడం జరిగిందో, మరి ఆ సందేశం ఏమిటో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అల్హమ్దులిల్లా. మరి ఇప్పటి వరకు సృష్టికర్త సందేశం సర్వమానవాళికి అంటే సందేశం అంటే బుక్లెట్ మాదిరిగా పవిత్ర ఖురాన్ గ్రంథం చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేసి పూర్తి విషయాలు తెలుసుకుంటే అల్లాహ్ యొక్క సందేశం ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం వరుస క్రమంలో 19వ అధ్యాయం అయినటువంటి సూరా మరియంలో ఏ ఏ విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నాడో ఆ విషయాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాము. సూరా మరియంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాఫ్ హా యా ఐన్ సాద్ జిక్రు రహమతి రబ్బిక అబ్దహు జకరియా, నీ ప్రభువైన తన దాసుడు జకరియా అలైహిస్సలాం పై దయదలిచినప్పటి విషయము. అల్లాహ్ దాసుడైన జకరియా అలైహిస్సలాం తన ప్రభువుని వేడుకున్నప్పుడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకరియా అలైహిస్సలాంపై దయతలిచినప్పటి విషయము. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకరియా అలైహిస్సలాంపై ఎటువంటి దయదలిచాడో, ఎటువంటి కారుణ్యాన్ని కురిపించాడో, ఏ విధంగా ఆయన వేడుకోలు
పూర్తి చేశాడో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.